తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ప్రభావిత జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల చెట్లు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, అనుష, తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ కూడా 2 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ఈ మేరకు ప్రభావిత జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వాతావరణ శాఖ ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో విడుదల చేసినటువంటి ప్రకారం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల్లో ఏప్రిల్ ఈ రోజున ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొంది. అంతేకాకుండా ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేరకు కూడా బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తుంది. ఈదురు గాలుల వల్ల చెట్లు విరిగిపడే అవకాశం ఉండటంతో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ఉన్నవారు సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తారు. ఎందుకంటే అకాల వర్షాలతోటి ఎప్పుడు ఏ పేరు ప్రమాదం సంభవిస్తుందో అని అధికారులు అయితే కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కూడా చాలా భిన్నంగా కనిపిస్తా ఉన్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో ముషాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రానున్న వర్షాకాల నేపథ్యంలో వాతావరణం చేసుకుంటున్న మార్పులను సూచిస్తుందని చెప్పుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రతల తర్వాత ఒక్కసారిగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు కొంత అనారోగ్యాల బారిన కూడా పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్య నిపుణులు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో కనిపిస్తా ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాలో వాతావరణంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 5 రోజుల క్రితం ఈ జిల్లాలో బలమైన ఈదురు గాలులు, వడగాళ్లతో కూడిన వర్షం కురిసింది. దీని ఫలితంగా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని చెప్పుకోవచ్చు. అయితే వారం రోజుల పాటు చల్లగా ఉన్న వాతావరణం నేను ఆదివారం నుంచి కూడా మళ్ళీ వేడెక్కింది. దీంతో గత 3 రోజులుగా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీనికి తోడు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. రానున్న వర్ష సూచనతో నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలకు తగిన అయితే యాకేష్, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రైతులకు ఎలాంటి సూచనలు చేసింది వాతావరణ శాఖ? ఇప్పటికే 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అటు ప్రజలతో పాటు రైతులు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మామూలు వర్షాలు అయితే ఏం కాకపోగాని బలమైనటువంటి గాలులు, ఉరుములు మెరుపులతోటి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులలో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా రైతుల అంశానికి చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా పంట నష్టం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే యాసంగి పంట, వరి పంట ఇప్పటికే చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దశలో వర్షం కనుక పడితే మొత్తం పంట అంతా కూడా నేల పాలవుతుంది. ఇప్పటికే పొట్ట దశలో ఉన్నటువంటి పంట అంతా కూడా కింద పడిపోతుంది, కొయ్యడానికి అవకాశం లేదు. దీంట్లో ఒడ్లు కూడా రైతులకు పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. మరోపక్క మిరప పంట కూడా చివరి దశలో పంట పొలాల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలకు పంట అంతా కూడా తడిచిపోతా ఉంది. మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు మామిడి పంట గురించి. పెద్ద ఎత్తున కూడా మామిడి ఇప్పుడే సాగు చేశారు రైతులు. దానికి
పంట కూడా భారీగా వస్తున్నటువంటి క్రమంలో ఈ వర్షాల నేపథ్యంలో మొత్తం కూడా పంట అంతా ఈదురు గాలులతోటి చెట్టు నుంచి కింద రాలిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. కాయలన్నీ ఇప్పటికే చెట్ల నుంచి రాలిపోయినటువంటి నేపథ్యంలో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. భారీగా కూడా పంట నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే అటు వ్యవసాయ శాఖ రైతులను హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇంకా 2 రోజులు ఈ పరిస్థితి ఉంటుంది కనుక రైతులంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, తమ పంటలను కాపాడుకోవడానికి కొంత ప్రయత్నం చేయాలని సూచిస్తున్నప్పటికీ కూడా బలమైనటువంటి గాలులు వీస్తే మాత్రం రైతులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలోకి ఇంకా వెళ్తే ఇంకా భారీగా పంట నష్టం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రైతాంగం అయితే ఈ అకాల వర్షాలతోటి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మరోపక్క ఈ వాతావరణంలో వచ్చినటువంటి సడన్ గా వచ్చిన మార్పుల నేపథ్యంలో ప్రజలు కూడా అనారోగ్యాల బారిన పడే అవకాశం కనిపిస్తా ఉంది. కొన్ని జిల్లాల్లో ఇప్పుడు జలుబు జ్వరాలు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా హాస్పిటల్లకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. గత వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు ఎండాకాలంలో రావడం పట్ల అటు వైద్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా రోగాల బారిన పడినటువంటి నేపథ్యంలో కొంత ఆర్థికంగా కూడా వాళ్లకు ఇబ్బంది కలిగే అంశంగా కనిపిస్తా ఉంది. మార్చి ఫిబ్రవరి ఎండింగ్ లోనే ఎండలు తీవ్రత బాగా ఉండే, మార్చిలో అవి ముదిరిపోయినాయి. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో కొంత విభిన్నమైన పరిస్థితులు, అంటే పగలంతా కూడా ఎండ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, రాత్రి సమయం కాగానే మొత్తం కూడా ఉష్ణోగ్రతలు తగ్గి ఈదురుగాలులు వడగళ్ల వానలతోటి ప్రజలైతే ఉక్కిరి బిక్కిరి అవుతారని చెప్పుకోవచ్చు. మనం 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కూడా వర్షం కురిసింది. దాంతో ఆ నగర ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున కొంత ఇబ్బంది పడ్డారు. భారీగా ట్రాఫిక్ కూడా ఏర్పడినటువంటి నేపథ్యం. కొన్ని ఏరియాల్లో అయితే ఇళ్లలోకి కూడా నీరు వచ్చింది. డ్రైన్లు పొంగడం, రోడ్ల మీదకి నీరు రావడంతో కూడా స్థానికులు కొంత భయాందోళనకు గురయ్యారు. ఎండాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే వచ్చేది వర్షాకాలం ఇంకా ఎలాంటి వర్షాలు ఉంటాయని కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కొంత గత 2 నెలల్లో కూడా ఎండల తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో కొంత నీటి సమస్య కూడా కొన్ని జిల్లాల్లో తలెత్తింది. ప్రధానంగా కొంత స్లమ్ ఏరియాలు లేకుంటే గుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కొంత నీటి సమస్య ఏర్పడింది. ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలు కొంత భూగర్భ జలాలు పెరగడానికి తోడ్పాటు అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ జిల్లాలో ఈ వర్షాలు కొంత వారికి ఉపశమనం అని చెప్పుకోవచ్చు. అయితే యాకేష్, తెలంగాణలో కొన్ని జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదే నేపథ్యంలో హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా 2 రోజుల పాటు ఇవాళ రేపు కూడా వర్ష సూచన ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున కూడా వర్షం కురుస్తుందని చెప్పింది. దీంతో పాటు హైదరాబాద్ కు కూడా కొంత హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 2 రోజుల పాటు కురిసిన వర్షాలతోటి మొత్తం ప్రజలంతా కూడా ఇబ్బంది పడ్డారు. ట్రైన్లన్నీ పొంగిపోవడం, రోడ్లపైకి నీరు రావడం, భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడం ఇదంతా జరిగింది. ఇప్పుడు కూడా వర్ష సూచన చెప్పిన నేపథ్యంలో నగర ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ వర్షం కురుస్తుంది, ఎట్లా కురుస్తుందో చెప్పలేని సిచ్యువేషన్ ఉంది కనుక ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాలని అటు జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో నిన్న రాత్రి సమయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈదురుగాలులు, వడగండ్ల వానలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచాయి. దీంతో భారీగా కూడా విద్యుత్ శాఖకు నష్టం జరిగింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి, విద్యుత్ లైన్లు కూడా తెగిపోయాయి, ట్రాన్స్ఫార్మర్లు కూడా పేలిపోయినటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో 2 రోజులుగా కనిపిస్తున్నాయి. ఇది విద్యుత్ శాఖకు నష్టమనే చెప్పుకోవచ్చు. అయినా కూడా విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు విద్యుత్ పునరుద్ధరణ మీద దృష్టి పెట్టారు. ఎక్కడ అయితే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయో ఆ ప్రాంతాల్లో సిబ్బందిని ఎమ్మటే అప్రమత్తం చేసి అక్కడికి పంపించడం, దానికి సంబంధించినటువంటి విద్యుత్ పునరుద్ధరణ చేయడం, కొంత ప్రజల్లో అధికారుల మీద అయితే కొంత మంచి అభిప్రాయంతో ఉన్నారు. మొత్తానికి ఇంకా 2 రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి క్రమంలో కొంత తెలంగాణ ప్రజలైతే కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే సాధారణ వర్షం వస్తే ఏమీ కాదు కానీ ఒక్కసారిగా బలమైన గాలులు, వడగాలులతోటి, ఉరుములు మెరుపులతోటి వర్షం కురుస్తుంది కనుక కొంత ఆందోళనకు గురే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.